హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఎంతో రుచికరమైన ఓట్స్ ఉప్మా అండి. చాలా హెల్తీ ఉప్మా ఇది. సో, దీన్ని ఎలా తయారు చేయాలో విధానం తెలుసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఓట్స్ వచ్చేసి 100 గ్రామ్స్ అండి. ఇది నా పాపకి, నాకు కలిపి చేసుకుంటున్నానండి. ఇది హిమాలయన్ పింక్ సాల్ట్. సో, ఇది చిన్న పిల్లలకి చాలా మంచిదండి. హిమాలయన్ పింక్ సాల్ట్ గానీ, కల్లుప్పు గానీ చాలా మంచిదండి బేబీస్‌కి. సో, అందుకే నా బేబీకి ఇది ప్రిఫర్ చేస్తాను. సో, కొంచెం అది తీసుకున్నాను. అదే కాకుండా ఉల్లిపాయలండి. ఒక ఉల్లిపాయ తరిగింది, కరివేపాకు 2 రెబ్బలు, పచ్చిమిర్చి, ఇది పోపులు కాదండి. జీలకర్ర, 2 మినపప్పు గింజలు, ఆవాలండి. బేబీస్ ఎక్కువ పోపులు తినవు కదండీ! అందుకని చెప్పేసండి. టొమాటో, ఒక పెద్ద టొమాటో అండి. క్యారెట్ ఇలా చిన్న ముక్కలు నా బేబీ తింటుంది. మీ బేబీ తిన్నట్టయితే మిక్సీ కొట్టేసుకోండి. తురుములా చేసేసుకొని వేసుకోండి. కొంచెం పసుపు తీసుకున్నాను. సో, ఈ టైంలో నేను కొంచెం ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేస్తున్నానండి. పిల్లలకి చాలా మంచిది అందుకని. సో, మట్టి పాత్ర కదండీ! దీంట్లో ఆవు నెయ్యి వేసుకున్నాను. సో, ఈ టైంలో ఆవు నెయ్యి మరిగిన తర్వాత, దీంట్లో మనం తెచ్చుకున్న ఓట్స్ అయితే వేసి రోస్ట్ చేయాలండి. బాగా వేపాలి, ఫ్రై చేయాలి. సో, అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది కదండీ! సో, ఫ్లేవరొస్తుంది, స్మెల్లొస్తుంది అన్న టైంకి మనకి తెలుస్తుందనమాట. అయిపోయింది అని. చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ టైంలో మనం బౌల్‌లోకి తీసేసుకోవాలండి. సో, చూసారు కదా! వైట్ కలర్ నుంచి ఇలా గోల్డెన్ బ్రౌన్ టైప్ కలర్‌లోకొచ్చేసింది. సో, అలా తీసి పక్కన పెట్టుకోవాలండి. సో, నేను నెయ్యి అయితే 5 ఎంఎల్ ఏసానండి. ఆయిలొచ్చేసి 7-10 ఎంఎల్ వేసుకోవచ్చు, సరిపోతుంది. చిన్న పిల్లలకి కదండీ! టూ మచ్ ఆఫ్ ఆయిల్ అది వేసుకోకూడదు. సో, ఆయిల్ కాగిన తర్వాత నేను చెప్పాను కదండీ! జీలకర్ర, కొంచెం మినపప్పు, ఆవాలు. చిన్న పిల్లలు పోపు గింజలవి ఎక్కువ తినరండి. వాళ్ళు ఇష్టపడరు. సో, అందుకనే ఇవి వేశాను. పిల్లలు గానీ, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇది తినొచ్చండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది మీకు దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి. సో, దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే చిన్న పిల్లలకి ఈ సీజనల్ అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. చాలా వైరల్ ఫీవర్స్ అవన్నీ వస్తాయండి. దీంట్లో నుండే ఇన్సులిన్ అనేది చాలా మంచిదండి చిన్న పిల్లలకి, అందరికీ కూడా. చిన్న పిల్లలకైతే మెయిన్‌గా మోషన్స్ అవ్వదు. అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు, మోషన్స్ అవ్వని సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఇది పెడితే వాళ్ళకి మలబద్ధకం అలాంటి ఇష్యూస్ పోతాయి. అదే కాకుండా వాళ్ళకి ఏదైనా కోల్డ్, ఫీవర్, వైరల్ ఫీవర్స్ అలాంటొచ్చినప్పుడు దీంట్లో ఇది పెట్టినట్టయితే, ఓట్స్ ఉప్మా పెట్టినట్టయితే వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అయ్యి, వాళ్ళకి అలాంటివి రాకుండా ముందు నుంచే మనకి ప్రీ ప్లాన్‌గా ఇలాంటి ఫుడ్ పెడితే చాలా మంచిదండి. దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ బేబీస్‌కి డైలీ వన్స్ అయినా పెట్టండి. కొత్తగా అలవాటు చేసేటప్పుడైతే మీరు వీక్లీ 2 టైమ్స్, 3 టైమ్స్ పెట్టండి. అలా కాకుండా కొత్తగా కాకుండా మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసినట్టయితే డైలీ పెట్టొచ్చండి. కొంచెం క్వాంటిటీ పెట్టండి. మరీ ఎక్కువ పెట్టక్కర్లేదండి. మనకి మంతెన సత్యనారాయణ గారు గాని, చాలామంది ప్రిఫర్ చేస్తున్నారండి ఓట్స్ ఉప్మా. మీరు గమనించొచ్చు. అది కాకుండా మట్టి పాత్రలో వండుకోవడం కూడా ఇంకా శ్రేష్టమైనదండి. సో, చూడండి నేను కరివేపాకు వేస్తున్నాను. పిల్లలు తినరు కదా అని కరివేపాకు వేయకుండా మానొద్దు. దాంట్లోని ఆయిల్‌లో మగ్గి, మనకి వాటర్‌లో అది మగ్గి, ఫ్రై అయ్యి మగ్గి, దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి ఉప్మాలో యాడ్ అవుతాయి. తర్వాత మీరు కరివేపాకు తీసి పక్కన పడేయొచ్చు, ప్రాబ్లమ్ లేదండి. ఇది పెద్దవాళ్ళు కూడా జిమ్‌కి, వర్కౌట్స్‌కి వెళ్ళే వాళ్ళకి ఫుడ్ తక్కువ తినాలి, మనకి కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ, పొట్టకి నిండుగా ఉండాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. ముసలి వాళ్ళు కూడా అంటే పళ్ళు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ట్రై చేసినా కూడా మనకి తినడానికి బావుంటుంది. ఈజీగా చిన్న పిల్లలతో సహా అందరూ తినొచ్చండి. ఇది ఇంట్లో ట్రై చేయొచ్చు. నేను గీతం హాస్పిటల్‌లో నా బేబీ డెలివరీ అయ్యింది. సో, పసుపు వేస్తున్నాను. డెలివరీ అయింది కదండీ! అక్కడ డాక్టర్ నాకు సజెస్ట్ చేసిందేంటంటే, బేబీకి ఒక నైన్త్ మంత్ ఆ టైం వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసిన ఫుడ్ పెట్టొచ్చు. సో, మరీ టూ మచ్ ఆఫ్ ఆయిల్ వేయకపోయినా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టొచ్చండి. సో, చూసారా ఆనియన్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్యారెట్, టొమాటో కూడా వేసేసి నేను ఫ్రై చేస్తున్నానండి. సో, మూత పెట్టేస్తాను. ఇలా కలిపేసి మూత పెట్టేస్తాను. కొంచెం సాల్ట్ చెప్పాను కదా!
ఆ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేస్తానండి ఇప్పుడు. చూడండి మూత పెట్టేస్తున్నాను. సో, ఒక 2-3 మినిట్స్ వదిలేస్తే బాగా మగ్గిపోతుంది. సో, 2-3 మినిట్స్ తర్వాత మనకిలా మగ్గిందండి. దీంట్లో మనం ఒక 300 ఎంఎల్ క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి. నాకు డాక్టర్ చెప్పిందేంటంటే, మనకి ఆయిల్‌లో ఫ్రై చేసి ఉప్పు, కారం తగిలిన ఫుడ్ పెట్టాలండి. పెట్టకపోతే వాళ్ళేంటంటే ఇష్టపడరంటండి. ఫుడ్ అది సరిగ్గా తినరు. కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచి అన్ని రుచులు అలవాటు చేస్తేనే రేపొద్దున మనం ఏ ఫుడ్ పెట్టినా తింటారంట. అలా కాకుండా చప్పటి అన్నం, చప్పటి ఫుడ్ పెట్టామనుకోండి, ఓన్లీ సెర్లాక్కే పెడుతూ ఉంటే వాళ్ళు ఇష్టపడరంటండి. తర్వాత మనం ఏం ఫుడ్ పెట్టినా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం, ఇబ్బంది పడడం అలాంటివుంటాయి కాబట్టి వాళ్ళకి ఆ టైంలోనే అన్ని టేస్టింగ్ బడ్స్ అన్నీ తెలుస్తాయి కాబట్టి, ఆ టైంలోనే ప్రతి టేస్ట్ చూపిచ్చాలంట. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోస, ఒకరోజు ఉప్మా, అలా ఒకరోజు ఊతప్పం అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ అయితే పిల్లలకి పెట్టాలండి. సో, చాలా మంచిది మీరలా ట్రై చేయండి. సో, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. సో, ఇది చాలా మంచిది డయాబెటిస్ పేషెంట్స్‌కి కూడా. అందరికీ మంచిదండి. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు. పిల్లలకైతే మనం సాల్ట్ అండ్ స్పైసీ లెవెల్స్ తగ్గించుకొని చేయాలి. సో, మనకైతే మన టేస్ట్ బట్టి మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనొక 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఫైనల్లీ ఇలా పొంగుతుంది గదండీ! ఎసర పొంగినట్టు. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మనం రోస్ట్ చేసుకున్న ఓట్స్ అయితే వేసి కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే టేస్టీ టేస్టీ యమ్మీ మనకి ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. ఇది హెల్త్‌కి చాలా మంచిది. నేను చెప్పినట్టే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. అలానే కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్‌ని. నాకు మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలండి. ఆల్మోస్ట్ 383 సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడొచ్చారు. వచ్చారు. సో, మీ మీ సపోర్ట్ వల్లే నేనింత అయితే చేయగలుగుతున్నాను. ఇలానే మీ సపోర్ట్ నాకు కంటిన్యూ ఇస్తూ ఉండండి. ఇస్తూ ఉన్నట్టయితే ఇలానే మంచి మంచి బేబీ వ్లాగ్స్ గానీ, బేబీకి ఉపయోగపడే ఫుడ్స్ గానీ, కుకింగ్ వీడియోస్ అన్నీ చేస్తూ అప్డేట్ చేస్తూ ఉంటానండి. నాకు మీ సపోర్ట్ ఎప్పుడూ కావాలి. సో, ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనకి టేస్టీ ఫుడ్ అయితే రెడీ అయిపోతుందండి. దీంట్లో ఫైనల్లీ చిన్న కొత్తిమీర వేసేసి కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే ఫైనల్లీ అయిపోతుందండి. మనం సర్వ్ చేయడానికి రెడీ అయిపోతుంది. చూడండి. ఆ చిన్న నీరుంది కదండీ! అది కూడా కొంచెం పోవాలి. సో, ఈ టైంలోనే నేను కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి. మనకిది చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. చూడండి. జస్ట్ మనం ఒక 10 మినిట్స్ స్పేర్ చేస్తే అయిపోయే టేస్టీ, టేస్టీ యమ్మీ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయిందండి. సో, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. థాంక్